హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హేమాస్ కిచెన్ తెలుగు. నేను మీ హేమ. ఈరోజు వీడియోలో తోటకూర కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామండి. సో లెట్స్ స్టార్ట్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి 4 కట్ల తోటకూరని బాగా వాష్ చేసుకుని కాడలతో సహా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఈ విధంగా ఒక గిన్నెలోకి యాడ్ చేసుకోండి. అలాగే కొంచెం టేస్ట్ రావడానికి ఒక చిన్న లెమన్ సైజ్ అంతా చింతపండును కూడా యాడ్ చేసుకోండి. అలాగే 2 చాప్ చేసిన పచ్చిమిర్చి, 30 ml వాటర్ని కూడా యాడ్ చేయండి. అలాగే 2 పెద్ద సైజ్ చాప్ చేసిన టమాటోస్ని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత అన్నీ కలిసేటట్లు ఒకసారి బాగా మిక్స్ చేయండి. తోటకూరలోకి కొన్ని వాటర్ అనేది సరిపోతుందండి. తోటకూర కొంచెం మగ్గిన తర్వాత తోటకూరలో నుంచి వాటర్ అనేది వస్తుంది కాబట్టి కొన్ని వాటర్ అనేది సరిపోతాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే తోటకూరలో నుంచి మరికొన్ని వాటర్ కూడా యాడ్ అయ్యాయి. సో తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ తోటకూరని బాగా కుక్ చేయండి. తోటకూర కుక్ అవ్వడానికి కనీసం 20 మినిట్స్ టైం పడుతుంది. సో ఈ విధంగా తోటకూర బాగా సాఫ్ట్గా కుక్ అయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే రుచికి సరిపడ ఉప్పు, 3 టేబుల్ స్పూన్స్ కారం కూడా యాడ్ చేయండి. తర్వాత ఒక పప్పు గుత్తెతో తోటకూరని బాగా మ్యాష్ చేసుకోండి. తర్వాత తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయిలో 2 గరిటెల ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత 2 చీల్చిన ఎండుమిర్చి, 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, పచ్చెనపప్పు, మినప్పప్పు, ఒక పెద్ద సైజ్ చాప్ చేసిన ఆనియన్, అలాగే కొంచెం కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కూడా బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు ఇందులోకి కుక్ చేసుకున్న తోటకూరని కూడా యాడ్ చేసుకోండి. తర్వాత గరిటెతో ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ మరొక 10 నిమిషాలు కుక్ చేయండి. తర్వాత ఇక్కడ చూపిస్తున్న విధంగా థిక్ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఫ్లేమ్ని ఆఫ్ చేయండి. సో అంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే తోటకూర కర్రీ రెడీ అయింది. ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.